ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారముల నుండి మనం టీవీ పరిచర్య ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని వింటూ వస్తున్నాం. అందుని బట్టి దేవునికి చాలా వందనాలు. చాలామంది ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వారు ప్రార్థన అవసరతల కొరకై ఫోన్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అదే రీతిగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కూడా మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి వాక్య భాగంలోనికి మనం వెళ్ళటానికి ముందుగా సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 31వ వచనం తర్వాత చదువుదాం. దాని గురించి నేను విశ్లేషణ చేస్తాను. అవయవాలన్నిటిలో కూడా చాలా చిన్నది, చురుకైనది, చలాకైనది, హుషారుగా పనిచేసేది కూడా నాలుక. ఈరోజు నాలుకలో రకాలు, నాలుక గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనకున్నటువంటి సమయం మీకు తెలుసు కనుక కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈరోజు కనుక మీతో మాట్లాడుతూ ఉంటే, ఈ వాక్యం ద్వారా మీరు సంధింపబడి ఉంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. ఎందుకంటే ప్రతి ఆదివారం ఈ పరిచర్య సాయంత్రం 6:30 గంటలకి వస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆదివారం సాయంత్రం 6:30కు వచ్చేటువంటి ప్రోగ్రాన్ని వీక్షించాలని ప్రభుపేట తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రియుల సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనంలో నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. కాబట్టి ప్రియులరా, జాగ్రత్తగా మనం దేవునికి లేఖనాన్ని పరిశీలిద్దాం. నీతిమంతుడి యొక్క నోరు జ్ఞానోపదేశమును పలుకును. నీతిగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నవారు తన నోటుతో వ్యర్థమైన మాటలు మాటలాడరు. వ్యర్థమైన మాటలు వారు ఉచ్చరించరు. ఎందుకంటే మనం చాలాసార్లు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాము, కానీ మన నోరు మన స్వాధీనంలో ఉండటలేదు. అందుకనే చదవబడినటువంటి పాఠ్య భాగంలో మరొక మాట ఏమిటంటే, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడను. మూర్ఖముగా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు లోపడటలే, ఎన్నిసార్లు అలా మాట్లాడొద్దని చెప్పినా నువ్వు వినటలే. జాగ్రత్త. దేవుని యొద్ద ఉన్నాం, మనం దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. దైవజనుడు ఎన్నో రకాలుగా మనకు బోధిస్తూ వస్తున్నారు, కానీ నువ్వు దేవుని మాట వినటలేదు, దైవజనుడి మాట కూడా నీవు లోపడట్లే. కానీ దేవుడు అంటాడు కదా, ఆ మూర్ఖపు మాటలే కనుక నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఆ మూర్ఖపు మాటలే కనుక నువ్వు కలిగి ఉంటే, దేవుడు అంటాడు నీ నాలుక పెరుకు వేయబడును, నీ నాలుక పెరుకు వేయబడును. కాబట్టి ప్రియులరా, జాగ్రత్త. నీ నాలుక నీ స్వాధీనంలో ఉంచుకోవాలని కూడా ప్రభుపేట మీకు తెలియచేస్తామన్నాను. తర్వాత బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలోనికి వద్దాం. చూడండి, 31:18 దావీదు కీర్తన ధ్యానం చేద్దాం. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. ఎవరి పెదాలు మూయబడును? అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. మాట్లాడితే అబద్ధం. ప్రతిదానికి అబద్ధం మాట్లాడతావు, ప్రతిదానికి అబద్ధం ఆడుతూనే ఉంటావు. అసలు నీ జీవితమే అబద్ధపు జీవితం అయిపోతుంది. నీ బ్రతుకే అబద్ధపు బ్రతుకైపోతుంది. ఇక నుంచైనా నీ జీవితం మార్చబడాలి. ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు? ప్రతిదానికి అబద్ధమేనా? ప్రతిదానికి అబద్ధపు బ్రతికేనా? చిచి, అలాంటి బ్రతుకు మనకు వద్దు అని ప్రభువు వారి పేరట నీకు తెలియజేస్తున్నాను. ఇక నుంచైనా మన జీవితాలు మార్పులోనికి రావాలి. తర్వాత బైబిల్ గ్రంథంలో అంటాడు, గర్వమును అసహ్యమును ఆగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ఎవరి మీద? ఎవడైతే యథార్థంగా నడుచుకుంటాడో వారి మీద కఠోరమైన మాటలు. వీరికి ఏముంటుందంట? గర్వము, అసూయ. అంటే నా అంత తోడు లేడనేటువంటి గర్వం, ఇతరులను చూస్తే వారవలేనటువంటి అసూయ. ఈ విషయాలు దేవుని బిడ్డలకి మంచిది కాదు అని ప్రభుపేట తెలియచేస్తున్నాం. బైబిల్ అంటుంది నాశనం మనకు ముందు ఏం నడుస్తుందంట?
గర్వం నడుస్తుంది. కాబట్టి ప్రియుడ, నీ గర్వం అనేది ఉంటే ఈ దినమును ఒప్పుకోవాలని ప్రభుపేటానికి తెలియచేస్తున్నాం. ఎందుకంటే తర్వాత బైబిల్ ఏమంటుందంటే అసూయ అగపరుచుచు, అసూయతో నడుస్తున్న నీ జీవితం. తర్వాత ఏమంటాడంటే నీతిమంతుల మీద కఠోరమైన మాటలు. నీతిమంతుల మీద ఎలాంటి మాటలు? కఠోరమని. ఎవరైనా మందిరంలో మంచి పరిచర్య చేస్తున్నారనుకో, వారి మీద ఎన్నో నిందలు, ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల మాటలు. ఎందుకంటే మంచిగా, నీతిగా, యథార్థంగా దేవునిలో ఎవరైనా పరిచర్య చేస్తూ ఉంటే వాళ్ళ మీద నీ జీవితం ఏమైపోయిందంటే కఠోరమైన మాటలు మాట్లాడుతూ వస్తావు, మాటలు విస్తారంగా మాట్లాడుతూ వస్తావు. ఎందుకంటే నీ జీవితమే అలాంటిది, నీ బ్రతుకు అలాంటిది. మార్చుకో. ప్రార్థనకు వెళ్తున్నావు, మందిరంలో కూర్చుంటున్నావు, పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, కానీ నీ బ్రతుకు మారట్లే. ఎదరోడు బాగుపడుతున్నాడంటే వాడిని ఎలాగైనా లాగాలని నీ జీవితం తయారవుతుంది. అది మంచిది కాదు అని దేవుని లేఖనము మనకి సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో మనం నడవాలి. ఎందుకంటే నీతిగా, నిజాయితీగా, యథార్థముగా, దేవునికి ఇష్టమైన వారముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలం. ఎందుకు నీకు అసూయ? చాలామంది ఏమనుకుంటారంటే అబ్బాయి పాస్టర్ గారితో నడుస్తున్నాడు, పాస్టర్ గారు ఇంటిలో ఉంటున్నాడు, బాగా బాగుపడిపోతున్నాడు, మనం ఇక్కడే ఉంటాం. ఎందుకు నీకు అసూయ? నీకు చేతనైతే మందిరంలో పరిచర్య చేయి, నీకు చేతనైతే దేవుని పని చేయి. అంతేగాని వాడు ఎదుగుతున్నాడని అసూయపడదు. ఇంకా కొంతమంది ఎలా అసూయపడతారు? ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే అసూయపడతారు. ఇంకా ఎలా అసూయపడతారు? ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే అసూయపడతారు. ఎందుకు? దేవుడు వానికి ఇచ్చాడు, వాడిని అనుభవిస్తాడు. నీకు కావాలంటే అలాంటి స్వభావాలు, గర్వపు స్వభావాలు, అసూయ స్వభావాలు, వీటన్నిటిని విడిచిపెట్టు. అన్నిటిని విడిచిపెట్టి నీ నాలుకను స్వాధీనం చేసుకొని కనుక నువ్వు దేవుని స్తుతించగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు, మేలులు తింపుతాడు. కీర్తన గ్రంథంలోనికి వచ్చినప్పుడు 63వ దావీదు కీర్తన 11వ వచనం, దేవుని బట్టి సంతోషించును, రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును, ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును, అతిశయిల్లును, అబద్ధములాడు నోరు ముయ్యబడును. నీ జీవితమే అబద్ధపు జీవితం కనుక రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడు, రాజు దేవుని బట్టి ఆనందిస్తున్నాడు. ఎందుకంటే నా దేవుడు ఈ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడని. మరి నువ్వు సంతోషించట్లేదు, నువ్వు ఆనందించట్లేదు, నువ్వు దేవుని నామాన్ని గణపరచట్లేదు. రాజు అయినా కానీ మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులరా, యెహోషాపాతు జీవితంలో చూసినప్పుడు ఆయన దేవుని మీద ఆనుకున్నాడు, ఆధారపడ్డాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థించాడు. ఆ రాజ్యాన్ని రక్షించిన తర్వాత రాజు దేవుని బట్టి సంతోషించాడు. నా రాజ్యాన్ని దేవుడు రక్షించాడు, నా ప్రజలను దేవుడు రక్షించాడని రాజు సంతోషించాడు. కానీ నీ జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు లేదు. నీ ముఖం ఎలా ఉంటుందంటే ఎప్పుడు పెన మీద పేలలేగినట్టే ఉంటుంది. ఒక నవ్వు ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎప్పుడు నీ ముఖం అంతా అలాగే కనపడుతుంది. కానీ ఎందుకది? అది ఎందుకు? దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి మంచి జీవితాన్ని అనుకరించాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆ జీవితాన్ని బట్టి దేవుని నిత్యము స్తుతిస్తూ ఉండాలి. అతిశయులను అబద్ధములాడు వారి నోరు ముయ్యబడును. నువ్వు ఎప్పుడైతే ఇంకా నీ జీవితం అబద్ధాలు ఆడుతుంటే ఏదో ఒక రోజున దేవుడు నీ నోటిని మోస్తాడు. జాగ్రత్త బిడ్డ, దేవునికి సన్నిధిలో ఉన్నవన్న సంగతిని నీవు మర్చిపోవద్దని కూడా ప్రభు పేరిట తెలియచేస్తున్నాం. కీర్తన గ్రంథంలోనికి వచ్చినప్పుడు 120వ దావీదు కీర్తన 3వ వచనం 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను. చాలు. ఏం నాలుక ఇది? మోసకరం. మానవ జీవితంలో ఎప్పుడు ఎవరో ఒకరిని మోసం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ నాలుకతో ఎవరో ఒకరిని మోసం చేయాలి. మార్కెట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మోసమే, ఎక్కడ చూసినా మోసమే. ఉదాహరణగా చూసుకుంటే మీకు తెలుసు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మోసకరమైన జీవితాలు దేవునికి ఇష్టము కాదు. ఇలాంటి మోసకరమైన జీవితాలు దేవుడు మెచ్చే జీవితాలు కాదు. అందుకని ఇక్కడ ఏమంటాడు? మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను. తర్వాత
ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగెడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వెయ్యును. మోసము చేసేవాడా, అబద్ధములాడువాడా, దేవునికి ఇష్టము లేని కార్యములు చేయవాడా, అదే రీతిగా గర్భ హృదయం కలిగిన వాడా, దేవుడు అంటాడు బలాఢ్యుల వాడిగల బాణములు నీ మీద వేయును. దేవుని యొక్క బాణం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో ఈ భూమి మీద నువ్వు బ్రతకలేవు. జాగ్రత్త. వాడిని మోసం చేసి నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు, వాడి మీద అబద్ధాలు ఆడి కొంపలు కూల్చాను అనుకుంటున్నావు, లేకపోతే వీడిని ఎదక్కంట వెనక లాగాను అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు అని ఒకసారి గమనించుకో. దేవుని దృష్టిలో నీ జీవితం ఎలాగుంది, దేవుని దృష్టిలో నీ బ్రతుకు ఎలాగుంది, ఆయన బాణము వేసే వరకు ఉన్నావా మనం భూమి మీద బ్రతకలేం. అందుకని ఆయనకి మనం కోపాన్ని రప్పించొద్దు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మాత్రమే ఈ లోకంలో ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు మరుగుపరుచును. నీతిమంతుని నోరు జీవపు ఊట అంటే ఆ నీతిమంతుని నోటిలో శపించే గుణాలు ఉండవు. ఆ నీతిమంతుని నోటిలో ఎవరిని కించపరిచే గుణాలు ఉండవు. ఆ నీతిమంతుని నోరు ఎవరిని దూషించే రకంగా మాట్లాడదు. ఆ నీతిమంతుని నోటి ద్వారా అబద్ధములు ఉండవు. ఆ నీతిమంతుని యొక్క నోటి ద్వారా ఏ విధమైన ద్వేషము ఉండదు. ఆ నీతిమంతుని యొక్క యథార్థత దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. కనుక ప్రియులరా, దేవునికి సన్నిధిలో నీతిమంతుని నోరు జీవపు ఊట. అందుకని ఇక్కడ అంటాడు కదా, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగు పరుచును. భక్తిహీనుల నోరు అది మామూలు నోరు కాదండి. చాలామంది ఏమంటారంటే ఆ నోరు తెరిస్తే మామూలు నోరు కాదు, ఆమె నోరు తెరిస్తే మనం ఇక్కడ ఉండలేం, ఆమె నోరు తెరిస్తే మనం బ్రతకలేం అంటే చాలా రకరకాల నోరులు. ఆ నోటిలో ఆ నాలుకలో చాలా విషయాలు అంటే పదార్థాలు ఉంటాయి. అందుకని సామెతల గ్రంథంలో అంటాడు 10వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైంది. ఆయన నాలుక ఎప్పుడు శుభం మాట్లాడుతుంది. ఆయన నాలుకతో ఎప్పుడు ఆశీర్వచనమే మాట్లాడతాడు. ఆయన నాలుకతో ఎప్పుడు శాపం అనేది మాట్లాడు. ఆయన నాలుకతో ఎప్పుడు దీవెనకరమైన మాటలు వస్తాయి. ఎవరైనా నీతిమంతుడు, యథార్థమంతుడు, దేవునికి ఇష్టడు, దేవునికి ఇష్టమైన సత్ప్రవర్తన కలిగిన వాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ నోరు యథార్థంగా ఉందా, భక్తిహీనంగా ఉందా, అసహ్యముగా ఉందా, గర్వంగా ఉందా, ఎలా ఉన్నది, నీ జీవితం ఎలాగుందనేది ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. నీ జీవితం ఎలాగుందనేది ఈరోజు మనం పరిశీలనలోనికి వద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో మరొక పాఠ్య భాగంలోనికి మనం వచ్చినప్పుడు చూద్దాం. చూడండి, చదవనటువంటి పాఠ్య భాగంలో ఇంకొక మాట మీకు చూపిస్తాను. 21వ వచనం, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోతారు. కనుక ప్రియులరా, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశము మంచి నేర్పిస్తారు. నీతిమంతులు దేవునికి ఇష్టలు, నీతిమంతులు ఇతరులకి ఉపదేశిస్తారు, నీతిమంతులు ఇతరులకి మంచి చెప్పడం ప్రయత్నం చేస్తారు. నీతిమంతులు దేవునికి సన్నిధిలో యథార్థమైన భక్తి కలిగి ఇతరులను కూడా మంచి మార్గంలో నడిపించటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రియులరా, మంచి మాటలు చెప్పేవారు ఎవరికి నచ్చదు, యథార్థంగా నడవమని చెప్పేవారు ఎవరికి నచ్చదు, నువ్వు తప్పు చేస్తున్నావా అని చెప్పేవాళ్ళు ఎవరికి నచ్చదు.
ఎందుకంటే ఎవరికైనా సంఘంలో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అంటే పాస్టర్ గారు అంతా నా కోసమే చెప్తున్నాడు అంటారు. కానీ వాళ్ళు చేసింది తప్ప కాదా అనేది మాత్రం గ్రహించలేకపోతున్నాం. ఎందుకని గ్రహించలేకపోతున్నాం, ఎందుకని అలా ఉండలేకపోతున్నాం అంటే దేవునికి వాక్యం అంటుంది, బుద్ధి లేకపోవటి చేత మూఢులు చనిపోతారు. నీతిమంతుడు ఎంత చెప్పినా, మంచోళ్ళు ఎంత మంచిగా బోధించినా వినకపోతే, లోబడకపోతే, విధేయత చూపకపోతే ఏమవుతారు? వాళ్ళు చనిపోతారు. పదే పదే గద్దించిన లోబడని వానికి శ్రమ, హఠాత్తుగా మరణం వస్తుందంట. కాబట్టి ప్రియులరా, మూఢత్వాన్ని విడిచిపెడదాం, మూర్ఖ స్వభావాన్ని విడిచిపెడదాం, అబద్ధాలు విడిచిపెడదాం, గర్వాన్ని విడిచిపెడదాం, మోసాన్ని విడిచిపెడదాం. ఈ సాయంకాల సమయంలో ఈ పరిచర్య, టీవీ పరిచర్య ద్వారా వాక్యం వింటున్నా నీవు దాచిపెట్టవద్దు. ఈ రోజును విడిచిపెట్టు, ఈ రోజును విడిచిపెట్టు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజును విడిచిపెట్టు, దేవుడు నీతోనే ముచ్చటిస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు దాచుకుంటావు? నీ హృదయంలో ఉన్న దేవునికి తెలీదా? నీ నోరు ఎలా మాట్లాడు దేవునికి తెలీదా? నీ పెదాలు ఎలా ఉచ్చరిస్తున్నావు దేవునికి తెలియదు అనుకుంటున్నావు? ఆయన చూచుస్తున్న దేవుడు, ఆయన నిన్ను గమనిస్తున్న దేవుడు, ఆయన నిన్ను పరిశీలన చేస్తున్న దేవుడు. కనుక ప్రియ బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఇప్పటికైనా ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. బైబిల్ అంటుంది, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మాత్రమే దేవుని కనికరాన్ని పొందుతాడు. అట్టి దేవుని కనికరం నీకు కావాలి, అట్టి దేవుని కనికరంతో నువ్వు నింపబడాలి, అట్టి దేవుని కనికరంలో నువ్వు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా నీ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామంది ఎందుకు జరుగుతుందో ఈ నష్టం అంటారు, చాలామంది ఎందుకు జరుగుతుందో అంటారు. కానీ అయ్యో నేను అబద్ధాలు ఆడానే, ఇతరులను మోసం చేశానే, అందుకే నాకు ఈ నష్టం జరిగిందని గ్రహించరు. నేను లేచిన వేళ విశేషం బాగోలేదండి, అందుకే ఇంత నష్టం జరిగింది. తనకు తానే అనుకుంటారు తప్ప ఇలాగ నేను ఈర్ష్య స్వభావంతో ఉన్నాను కనుక నష్టం జరిగింది అనుకోరు. నేను గర్వంతో ఉన్నాను కనుక నాకు నష్టం జరిగింది అనుకోరు. నేను లేకపోతే ఇతరులని గోతుల్లో పడేస్తున్నాను కనుక నాకు నష్టం జరిగింది అనుకోరు. కానీ ఏమనుకుంటారంటే నా తలరాత బాగోలేదు కనుక ఇది జరిగింది అనుకో. ప్రియ బిడ్డ, నీ తలరాత రాసిన వాడు దేవుడే. నీ క్రమ పరిస్థితులు బాగోలేదు కనుక దేవుడు నీకు బుద్ధి చెప్పడానికే కొన్ని పరీక్షలు పెడతా ఉన్నాడు. ఇంకా నువ్వు మేలుకోలేకపోతే, ఇంకా నువ్వు కూడా తిరిగి యేసయ్య దగ్గరికి రాలేకపోతే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అమ్మ నిన్నే నీతో మాట్లాడుతూ చూస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను చూడలేదు అని, ఆయన గమనిస్తున్న దేవుడు బిడ్డ. అందుకనే నీ నోరు జాగ్రత్తగా ఉండాలి, నీ పెదాలు జాగ్రత్తగా ఉండాలి, నీ ఈర్ష్య స్వభావం కూడా తీసివేయబడాలి. ఎప్పుడైతే నీ ఈర్ష్య స్వభావం తీసివేస్తావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకనే ఈ నీతివంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, ప్రశస్తమైన వెండి వంటిది, విలువైన మాట నీతిమంతుడు చెప్పేది. ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా చర్చిలో అమ్మా నీ ప్రవర్తన బాగోలేదు మార్చుకో అంటే తెల్లారిని ఆ చర్చికి వెళ్ళవు. పాస్టర్ గారు ఏదైనా గట్టిగా నువ్వు తప్పు చేస్తున్నావు ఒప్పుకో అంటే ఆ తెల్లారా చర్చికి వెళ్ళవు. ఏమిటది నీ పరిస్థితి? నీ జీవితం ఇంతేనా? నీ బ్రతికి ఇంతేనా? మార్చుకోమని చెప్పినప్పుడు ఖచ్చితంగా నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నీ జీవితంలో బలమైన కార్యము చేస్తాడు. తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలోనికి వద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూద్దాం. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుల వీపునకు బెత్తమే తగును. కనుక ప్రియులరా, ఎవరైతే వివేకముగా ఉంటారో వారి యందు దేవుడు మంచి జ్ఞానముతో నింపుతాడు. వినయ విధేయతలు కలవాలి, వినయ విధేయతలు కలిగి నడుచుకోవాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని దూకుడు ఉండకూడదు. దూకుడుగా ప్రవర్తిస్తే పరిగెడితే మన మోకాళ్ళు పొగులుతాయి. అందుకనే వివేకముతో నడుచుకోమని దేవుని లేఖనము సెలవిస్తుంది. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనపడను.
నెమ్మదిగా ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే వాడికి ఏం తెలియదురా, వాడికి కోపం రాదురా, మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటారు. నథింగ్. దేవుడు అట్టివాణిని జ్ఞానంతో నింపుతాడు. అట్టివానికి దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రియులరా, వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు ఏం కలుగుతుందంట? బెత్తము. నీ బుద్ధిహీనత నీకు శిక్ష విధిస్తుంది. బుద్ధి లేకుండా నడుచుకుంటే నీ ఈపు పగులుతూ ఉంటుంది, కర్ర వాడుతూ ఉంటారు. అందుకని ఎందుకంట, నీ నోరు మంచిగా ఉంటే బెత్తము వాడబడదు, అనగా కర్ర నీ వీపు మీదకి రాదు. బైబిల్ అంటుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడంట? తగ్గించబడతాడు. ఎందుకు దుడుకుతనం నీకు? ఎందుకు తొందరపాటు? ఆ తొందరపాటు వల్ల నీకు వచ్చేదేంటి? దెబ్బలే. వచ్చేది దెబ్బలే. ఆ దెబ్బలు పడకంట ఉండాలంటే జ్ఞానవంతుడు చెప్పే మాట విను. ఆ దెబ్బలు పడకంట ఉండాలంటే వివేకముతో నడుచుకోవటానికి ప్రయత్నము చెయ్యి. లేకపోతే నీ జీవితంలో ప్రభు అంటాడు కదా, నువ్వు గనుక సరిగ్గా ఉండకపోతే నీ ఈపు పగులుతుందంటాడు, లేకపోతే మరణం వస్తుందంటాడు, లేకపోతే బాణం వస్తుందంటాడు. ఇలాగా దేవుని మాట వినకపోతే ఏమేమి జరుగుతుందో దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి మనం పరిశీలన చేస్తూ వచ్చాం. కనుక ప్రియ పిల్లారా, ఇప్పటికైనా మార్పు చెందుదాం, ఇప్పటికైనా మారదాం, ఇప్పటికైనా మార్పు చెంది నడుచుకుందాం. మన విలేజ్లో లేకపోతే మన పట్టణాల్లో రకరకాలైనటువంటి ఈర్ష స్వభావాలు కనపడుతూ ఉంటాయి. జాగ్రత్త. నన్ను ఎవ్వరూ చూడలేదనుకోవద్దు, దేవుడు మాత్రం నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన, నీ మాట, నీ నడవడిక, నీ బుద్ధి, నీ ఇంట్లో ఎలాగుంటున్నావు, బయట ఎలాగుంటున్నావు, సమాజంలో ఎలాగుంటున్నావు, సంఘములో నీ జీవితం ఎలాగుంటుందనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, దేవునికి సన్నిధిలో మనం ఏమై ఉండాలంటే యథార్థవంతులమై ఉండాలి. ఎప్పుడైతే యథార్థవంతులంగా ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించడానికి అవకాశము ఉంది. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మనకి రావాలి. మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? వివేకముతో నడుచుకోవాలి. తర్వాత దేవుని యొక్క లేఖన భాగంలో మరొక మాటను కూడా మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతుని నోరు జ్ఞానమును గూర్చి వసించును, వారి నాలుక న్యాయమును గూర్చి ప్రకటించును. కాబట్టి ప్రియులరా, మనం ఏదైనా ఈ లోకంలో జీవించినప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు నీతిగా, న్యాయముగా, యథార్థంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు దీవెనను మనం పొందుకోగలం. లేకపోతే అట్టి దీవెన మన మీదకి రాదు. అట్టి దీవెనతో మనం నింపబడాలి అంటే దైవ చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అందుకని బైబిల్ గ్రంథంలో మరొక మాటను చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. దేని స్తోత్ర. ప్రియులరా, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును అంటే నీతిమంతుడు మంచి మాటలు చెప్తాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడు? భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు. ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళాడు మూర్ఖుడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? గోతులు పడతాడు. అందుకనే బైబిల్ అంటుంది ఇక్కడ ఏమంటాడంటే, భక్తి లేని వారి నోట మూర్ఖపు మాటలే. విశ్వాసము, ప్రార్థన, భక్తి లేనప్పుడు ఎలాగొస్తాయంటే మూర్ఖపు మాటలే. చర్చికి వస్తారు, ఆమె మీద ఏమి చెప్పుద్ది, ఈ మీద ఆమె చెప్పుద్ది, వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు. ఏమిటది? భక్తి లేదు కనుకనే మాట్లాడుతున్నారు. లేకపోతే బయటికి వెళ్తారు, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా, వాళ్ళ అన్ని సంగతులు నీకెందుకు? అవన్నీ మనకు అనవసరం కదా. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. భక్తి లేకపోతే ఇదే జరుగుద్ది. భక్తి లేకపోతే ఇదే జరుగుద్ది.
కనుక ప్రియులరా, భక్తి లేకపోతే మూర్ఖంగా మాట్లాడతావు. పాస్టర్ గారిని ఎదిరిస్తావు, సంఘాన్ని ఎదిరిస్తావు, లేకపోతే పక్క వాళ్ళని ఎదిరిస్తావు, నీ ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడతావు. ఎందుకని? భక్తిహీనత. పేరుకు మాత్రం బైబిల్ తీసుకుని వెళ్తున్నావు, పేరుకు మాత్రమే కూర్చుంటున్నావు, పేరుకు మాత్రమే చేస్తున్నావు, కానీ నీ జీవితంలో ఏం లేదు, భక్తి లేదు. భక్తి లేదు కనుక మూర్ఖంగా మాట్లాడుతున్నాం, భక్తి లేని కనుక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం, భక్తి లేదు కనుక నీ జీవితంలో యథార్థత లేకుండా పోయింది. కాబట్టి ప్రియులరా, నీలో ఉన్న అసూయ, గర్వము, తర్వాత మూర్ఖపు మాటలు, తర్వాత నీ పెదవులతో వచ్చిన భక్తిహీనతమా, ఇవన్నీ కూడా నువ్వు దేవుల్లో విడిచిపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము కూడిన అభివృద్ధి నీకు వచ్చునుగాక. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. మరొక సమయం ఉంటే మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులరా, విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో బలపరుచుకుందాం, విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. కాబట్టి వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు దేవుని దీవులతో నింపడానికి అవకాశం ఉన్నది. కనుక ప్రియులరా, విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేయండి, ఎల్లవేళలా మీకు ఫోన్ అందుబాటులో ఉంటుంది. అదే రీతిగా ప్రతి ఆదివారం సాయంత్రం 6:30కి వర్తమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వర్తమానం విని ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అదే రీతిగా మీ అవసరతల కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక మీరు కూడా మీ అవసరత ఏదైనా ఉంటే మాకు తెలియజేయని ప్రార్థన చేస్తున్నాం. కడవరి ఉజ్జీవము అనే టైటిల్ మీద ఈ యొక్క వర్తమానాలు అందించబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కడవరి ఉజ్జీవం అనే వర్తమానాల కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా యొక్క అడ్రస్ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, బ్లాక్ నంబర్ 68 పక్కన. కనుక మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. సర్వాధికారి అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకార్యములు జరిగించే మేలులు తినిపివాడా మీకు స్తోత్రం. తండ్రి, మీ లేఖన భాగాల్లోంచి ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో గత వారమునైనా ఇదిగో స్తోత్రం, నా నుండి నువ్వేమి కోరుతున్నావు అనేటువంటి పాఠ్య భాగాన్ని మీరు మాకు ఇచ్చారు, మీ స్తోత్రం. ఈరోజు ప్రభా మా నోటి మాట ఎలా ఉండాలో మీరు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభా బిడ్డలను దీవించండి, ఆశించండి, కృపాసన్ని తోడుగుంచండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మెండైన దీవెనతో నింపి మహిమ పొందమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.